ఉంటాయంట. సో అంటే కొలాయిడల్ సొల్యూషన్లో ఉన్నటువంటి కొలాయిడ్ పార్టికల్స్ స్టేబుల్గా ఉండకుండా ఒక చోట ఉండకుండా అవి మూమెంట్లో ఉంటాయి, ర్యాండమ్ మూమెంట్లో. ఇక్కడ నుంచి ఇక్కడికి పోతుంది అంటే ఇక్కడికి పోతుంది, ఇక్కడికి పోతుంది, ఇక్కడికి పోతుంది, ఇలా ర్యాండమ్ మూమెంట్లో ఉంటాయి అన్నమాట. సో ఇలా ర్యాండమ్ మూమెంట్లో కొలాయిడ్ పార్టికల్స్ అన్నీ మూమెంట్ అవుతూ ఉన్నాయి అని బ్రౌనియన్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. కాబట్టి ఆ మూమెంట్కి ఏం పేరు పెట్టారంటే బ్రౌనియన్ మూమెంట్ అని పెట్టారనమాట. మరి ఏం జరుగుతుందంటే కంటిన్యూయస్ జిగ్జాగ్ మూమెంట్ ఆఫ్ కొలాయిడల్ పార్టికల్స్, జిగ్జాగ్ మూమెంట్ ఆఫ్ కొలాయిడల్ పార్టికల్స్. సో కొలాయిడల్ సొల్యూషన్లో ఉన్నటువంటి కొలాయిడల్ పార్టికల్స్ కంటిన్యూస్గా జిగ్జాగ్గా ర్యాండమ్గా మూవ్ అవుతూనే ఉన్నాయి కొలాయిడల్ సొల్యూషన్లో. సో దట్ ఈజ్ కాల్డ్ బ్రౌనియన్ మూమెంట్. సో బ్రౌనియన్